నమస్తే సార్, మీ పేరేం పేరు? నా పేరు అంకారావు. అంకారావు గారు ఒక సీనియర్ సిటిజన్, ఎన్నో ఎన్నికలు చూసారు మీరు. ఈ 2019 ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నారు? ఎవరైతే బాగుంటుంది? నా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. మనస్ఫూర్తిగా ఎందుకు అంత మనస్ఫూర్తి? నాకు ఇష్టం, అతను చేసిన పనులు బాగున్నాయి, నా మనసుకు నచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నా కోరిక. ఏం నచ్చింది సార్? ఏమేమి నచ్చింది? చేసే ప్రతి పని ఒక 4 చెప్పండి సార్. ఇప్పుడు డ్వాక్రా కానీ, అన్నదాత సుఖీభావ కానీ, తర్వాత రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, పైన ప్రభుత్వం కానీ, ఆయన సీనియారిటీ కానీ, ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు చేసే పని నా మనసుకు నచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటున్నాను. ఒక నరసరావుపేట ఓటర్గా చెప్పండి, ఎలా ఉంది ఈ రాష్ట్రం? అభివృద్ధి చెందిందా ఈ 5 సంవత్సరంలో? గతంలో చేసిన అభివృద్ధి బాగుందా? నాకు తెలిసి, నిజం చెప్పమంటావు అబద్ధం? నాకు తెలిసిందైతే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే బాగుందని నా మనసు నాకు చెప్తుంది. డౌటే లేదంట, అస్సలు పక్కా డౌటే లేదు ఇందులో. అంతే అంతే, ఫిక్సే. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? యోహన్ రావు గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 2019 ఎలక్షన్ చాలా టఫ్గా ఉండబోతుంది. చూస్తున్నారు ఈ ప్రచారాలు అవి ఇవి, ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా? ఎవరికి వచ్చినా పూర్తి మెజారిటీ రాదు, వన్ సైడ్గా రాదు, ఎవరో సపోర్టు తీసుకోవాల్సిందే. ఒకే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కుదరని పని. సరే సార్, అంటే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కానీ మద్దతు తీసుకోవాలని మీరు అంటున్నారు, ఓకే. కానీ ఎవరు వస్తే బాగుంటుంది? ఈ రాష్ట్రం బాగుండాలంటే ఏ ముఖ్యమంత్రి అయితే పనిచేస్తాడు, ఈ ముఖ్యమంత్రి అయితే మన ప్రజలందరూ బాగుంటారు అనే ఒక కోరిక ఉంటుంది కదా, అది ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం మేము అమరావతి 2-3 సార్లు వెళ్ళి చూశాను. ఈ ఒక్కసారికి చంద్రబాబు నాయుడు వస్తేనే, ఒక రూపురేఖలు దిద్దుకుంటేనే నేను అనుకున్న అభిప్రాయం. ఓకే, అది సరే సార్. ఒక అమరావతి కనుకనే చూసుకుందామా, ఈ 5 yearsలో రాష్ట్ర అభివృద్ధి కూడా చెందిందంటారా? ఏరుబడిన కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చెందుద్ది? ఒక కుటుంబాన్ని సపరేట్ అయ్యింది, ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు ఒక 2-3 సంవత్సరాల దాకా ఉంటాయి. కానీ దాన్ని వనరులు సమకూర్చుకోవాలంటే టైం పడుతుంది. కానీ ఉన్న పరిస్థితుల్లో ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడికే సాధ్యపడుతుంది. అది పార్టీ ఎవరన్నా కానీ, నేను వైసీపీయే, కానీ అది మీరు వైసీపీ అయినా కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది మీరు అంటున్నారు. ఓకే సార్, రైట్. అంటే ఈ ఫలాలు ఉన్నాయి కదా, సంక్షేమ ఫలాలు మీకు కానీ మీ కుటుంబానికి ఏమైనా అందినాయా? మా నాన్నగారికే, స్వయంగా మా నాన్నగారికే చెందినాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరితో డిపెండ్ లేకుండా కూడా ఒక 2,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నాడు. సంతోషంగా ఉన్నారంటారు? సంతోషం, హ్యాపీ. సరే సార్, ఈ నియోజకవర్గం నరసరావుపేట అభివృద్ధి చెందాలా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మాది చిల్లూరుపేట నియోజకవర్గం. అంటే ఇక్కడ చెప్పాలంటే మనకి అంత ఓకే. రాష్ట్రం గురించి చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్, ఇటు టీడీపీ, కొత్తగా పవన్ కళ్యాణ్, ఈ టైట్ పొజిషన్లో ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఓకేనా? పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు వస్తాయి, పూర్తి మెజార్టీ ఏమి రాదు. జగన్కి వాళ్ళ ఏరియాని బట్టి మనం కరెక్ట్గా చెప్పేది కాదు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని మా మద్దతు వచ్చేసరికి మేము పవన్ కళ్యాణ్. సార్ నమస్తే సార్, మీ పేరేం పేరు? నాగేశ్వరరావు గారు చెప్పండి, అంటే మీ సీనియర్, ఎన్నో ఎలక్షన్స్ చూసిన అనుభవం మీకుంది. ఈసారి 2019 ఎలక్షన్స్ డిఫరెంట్, ఎలా ఉండబోతుంది? ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? ప్రజలందరూ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక ఓటర్గా చెప్పండి. ఓటర్గా అయితే మామూలుగా నేను చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే పనులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం కంటిన్యూషన్ అవుతుంది, బాగుంటుంది. సరే సార్, చంద్రబాబు నాయుడు కావాలని మీరు కోరుకుంటున్నారు, దాంట్లో తప్పలేదు. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి? ఏం నచ్చింది మీకు? ఇప్పుడు వచ్చేసరికి వృద్ధాప్య పెన్షన్లు కానీ, హౌసింగ్ కానీ, మరి రైతు అభయహస్తం కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. అవి అయితే మనకి ఇచ్చినాయి, బాగానే. మీకు ఏమైనా అందినాయా సార్ ఆ పథకాలు? మాకైతే మా మదర్కి వృద్ధాప్య పెన్షన్ వస్తుందా? ఓకే. మీరేం చేస్తారు సార్? నేను ప్లాట్లో రియల్ ఎస్టేట్. ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ భూమి? ఎలా ఉంది నరసరావుపేటలో? నర్సరావుపేటలో ప్రజెంట్ ఏం లేదు, బాగా. ఎందుకంటే రాజధాని పక్కనే ఉంది కదా. ఉంది ప్రజెంట్, ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, భూమి అంత లేదు. ఓకే సార్, అంటే ఈ నరసరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందా, ఇంకా చెందాల్సింది ఉందా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? అందుబాటులో ఉంటున్నారు మీకు? బాగానే పనిచేస్తున్నారు, బాగానే అభివృద్ధి చెందింది. ఇంకా చెందాల్సింది ఉందా? నర్సరావుపేట, చిల్లూరుపేట వరకు బాగానే ఉంది, ఇంకా ఏరియా ప్రాబ్లం లేదు. సరే సార్, ఫైనల్ క్వశ్చన్, మీరు మద్దతు ఇస్తే ఈసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరికి ఇస్తారు? మేము చంద్రబాబు నాయుడుకి. 100%, నో డౌట్. నమస్తే అండి, పెద్దనా బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు షేక్ కాళేష్. సరే అండి, ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తున్నాం, హోరా హోరీ ప్రచారాలు.
2019 చాలా గట్టి పోటీతో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను వైఎస్ఆర్సీపీ అయితే బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఒకసారి మంచి చూస్తే మంచిదని చెప్పి అనుకుంటున్నాను. అంటే సీఎంగా జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? అంటే వాళ్ళ నాన్నగారు చేసిన అభివృద్ధి చేస్తాడు కాబట్టి. ఈ 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశాడు సీఎంగా. అప్పుడు చేయని అవినీతి మొత్తం ఇప్పుడు మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు. పోలవరం ఎవరు కట్టారండి? పోలవరం ఎవరు కట్టారు? చంద్రబాబు కట్టాడా? ఇప్పుడు రాజధాని అన్నాడు, శాశ్వతంగా కట్టారా? అవన్నీ చూసుకుంటే ఆయనే రావాలి, జగనే రావాలి. జగన్ అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది, సీనియర్ వ్యక్తి. ఆయన చేయలేని పని జగన్ చేస్తాడని ఎలా అనుకుంటున్నారు మీరు? అనుభవం అంటున్నారు, ఏం చేస్తున్నాడు? మొత్తం అవినీతి అక్రమాలు, మొత్తం ఆ మట్టి సహా అమ్ముకుంటున్నారు. అదేమంటే దౌర్జన్యాలు చేస్తున్నారు. అది అంటే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు మొత్తం అవినీతే తప్ప అభివృద్ధి ఏం చెందలేదు. ఎవరికి వాళ్ళంతమంది మన జన్మభూమి కమిటీ వాళ్ళకి చేశారండి. వాళ్ళు ఎవరికైతే చెప్పారో వాళ్ళకే చేశారు. సరే పెద్ద ఒక్క క్వశ్చన్ అడుగుతా నేను. అంటే అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు, ఎన్నో పెన్షన్స్ అని, రైతులు కానీ, మీకేమైనా అందిందా? ఇప్పుడు నాకేం అందలేదు, అసలే నాకు అసలు రేషన్ కార్డు కూడా లేదు. ఏంది ఇప్పుడు 3000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నాడండి ఈయన? ఎప్పటి నుంచి ఇస్తున్నాడు? 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడా? ఎప్పటి నుంచి ఇస్తున్నాడు ఈయన? మీరే 3 నెలలు, ఈ 2 నెలల నుంచి ఇస్తున్నాడు. అది వరకు ఏమైంది? 4 సంవత్సరాల నుంచి వచ్చుగా. నవరత్నాలు పెట్టాడని చెప్పి ఇప్పుడు నేను ఇస్తున్నా అని చెప్పి అంటున్నాడు. పోటీయా? సరే ఈసారి మద్దతు మీరు జగన్కే ఇస్తారా? జగన్ కంపల్సరీ పూర్తిగా అవుతాడా? సీఎం అవుతాడా? అవుతాడు కంపల్సరీ. ఎన్ని సీట్లు వస్తాయి? 140 వస్తాయండి 140 డెఫినెట్గా, పక్కా. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? అనిమిరెడ్డి. రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చాలా సీనియర్స్, మీరంతా రిటైర్మెంట్ అయినరు ఆల్రెడీ, ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. ఈ 2019 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఈసారి మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ఎవరైతే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ ప్రజలందరూ బాగుంటారు? ఏదైనా మార్పు రావాలని కోరుకుంటున్నామండి. ఎలాంటి మార్పు? అంటే ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఒక ఆర్టీసీగా అన్ని డిపార్ట్మెంట్లు చాలా దారుణంగా ఉంది. అసలు ఏం చేస్తారు, ఎప్పుడు ఏ జీవో ఇస్తారో తెలియదు. ఇంతవరకు దగ్గర 10 ఏళ్ళ నుంచి ఆర్టీసీ రిటైర్డ్ అది రిక్రూట్మెంటే లేదు. బస్సులు ఎంతమంది ఎక్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కినా కూడా ఇంకా లాసు అంటున్నారే కానీ వర్కర్ క్రూని తగ్గిస్తున్నారు, ఆఫీసర్లు పెంచుతున్నారు. దానివల్ల కంపల్సరీగా దానివల్ల 3 రకాలుగా ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రయాణికుడు సరైన ఇది లేదు. 2 ఆఫీసర్లు పెరుగుతున్నారు, డ్రైవర్ కండక్టర్ పెరగాల. ఉన్న కండక్టర్లను చేసి ఓన్లీ డ్రైవర్ల మీద పెడతారు ఎక్కువగా ఒత్తిడి. ఆ ఒత్తిడి మీద ఆర్టీసీ డ్రైవర్లు చాలామంది ఆర్టీసీలోకి రావడం, ఎక్కువ జబ్బులు రావడం కేవలం మరీ చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి బాగా ఒత్తిడి ఎక్కువ పెంచుతున్నారు ఆఫీసర్లు. ఇప్పుడు గుంటూరు ఇక్కడి నుంచి ఉంది, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ట్రాఫిక్ ఎంత ఉంది, ఇప్పుడు అంత ట్రాఫిక్. అదే బస్సులు ఏం పెంచింది ఏం లేదు, అదే బస్సులు 60 మంది ఎక్కించాం, 70 మంది అదే జనం ఎక్కాలి. లేదంటే ప్రయాణికుడు ఏదో ప్రయాణం చేయాలిగా, కేవలం ప్రైవేటు వీటిని అలవాటు చేయడం జరుగుతుంది. సరే సార్, ఒక ఆర్టీసీ సమస్యలు కాకుండా ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది? బాగా జరిగిందా అభివృద్ధి? ఈ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా? అభివృద్ధి అందరికి కళ్ళకు కనపడుతూనే ఉంది. ఏం చేసింది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇక దీని నుంచి మీరు ప్రత్యేకంగా అడిగితే ఎట్లుంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. అభివృద్ధి జరిగింది మనం కాదు, ఎవరు చిన్న పిల్లగాడు కనీసం కొద్దిగా తెలిసినోడినా జరిగిందని ఎవరు చెబుతారు, జరగలేదని చెబుతారు. అది అయితే ఒక్కొక్కళ్ళ అభిమానమే ఒకళ్ళు చాటుకుంటుంది. మనం దాని గురించి మనం ఏం చేయగలిగేది ఏం లేదు. అది సరే సార్, నరసరావుపేట అభివృద్ధి చెందింది ఈ 5 సంవత్సరాల్లో? మాకు నరసరావుపేట మాత్రం కొంతమంది వరకు అభివృద్ధి చెందింది. ఒక అంటే దాంట్లో తర్వాత వాళ్ళ ఎవరు తిప్పలు పెట్టి కొంతవరకు అభివృద్ధి జరిగింది. అది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా ఉంది సార్? పనితీరు ఎలా ఉంది? అందరికి అందుబాటులో ఉంటాడా? లోకల్ ఎమ్మెల్యే కూడా అందరికి అందుబాటులోనే ఉంటాడు, అంతవరకు ఎవరి మీద పలకరిస్తాడు. సరే సార్, చివరి ప్రశ్న. ఈసారి ఈ ఎలక్షన్స్లో మీరు మద్దతు ఇస్తే ఏ వ్యక్తికి మద్దతు ఇస్తారు? ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? ప్రస్తుతం ఒకసారి కొత్త వాళ్ళకి ఇప్పుడు కుర్రోళ్ళకి ఏదో అవకాశం ఇవ్వాలి కదా. పొద్దుగుడు మనమే ఇప్పుడు ఇద్దరులో ఎవరికైనా సరే కొత్త వాళ్ళు ఎవరిద్దరంటే ఇప్పుడు ఫస్ట్లో నుంచి ఏం జగన్, మరి ఈయన ఈ మధ్యలో వచ్చాడు, మరి ఎవరు ఎట్టుంటారు అయితే అందరికీ జనం వస్తున్నారు. ఎవరు ఓటు పోయి వేస్తారని సందర్భం ఇప్పుడు అంతా గుమ్మనంగా ఉంది. నా ఉద్దేశం అక్కడ పోయింది ఎటు బుద్ధి తెలియదు. ఇప్పుడు ఇవాళ జనం వాస్తవంగా ప్రతి వాళ్ళు అట్నే ఉంది. ఇంతకుముందు ఎలక్షన్ వచ్చింది అందరూ ప్రతి వాళ్ళు అది గెలిచి ఇది గెలుస్తున్నారు. ఇలా సీన్లు చాలా గుమ్మనంగా ఉన్నారు. ఎవరికైనా కొంప ముంచుతారు, ఎవరికొకళ్ళు ఎవరికో ఒకళ్ళకి పడుతుంది పట్టు సాలిడ్. ఇది నేనేం చెప్పేది కాదండి. అది ఇప్పుడు నా ఒక్కడ ఉద్దేశం కాదు. అడిగి పోయిన తర్వాత ఎడుబద్ద చేయి తెలియదు అంతే. ఇది నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి గారు, ఎలక్షన్స్ చూస్తున్నారు, పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. మరి ఈ 5 సంవత్సరాల్లో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది? ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎవరు కావాలి? ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకండి? అతను వస్తేనే కొత్తగా ఫస్ట్ టైం అతను కూడా చూడాలి కదా. ఇప్పుడు చూసాము 5 సంవత్సరాల నుండి ఇతన్ని చేసింది ఏమీ లేదు, ఉపయోగపడింది ఏమీ లేదు, ఏమి అభివృద్ధి ఏమీ లేదు.
ఇంటికో జాబ్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. చెప్పి నేను ఏం చేశాడు? రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు. ఎవరు చేశాడు? ఎవరికి జరిగినాయి? పూర్తిగా ఏం జరగలేదు. ఏం జరిగినాయి? సార్ మరి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. రైతులు బాగున్నారు, మహిళలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు అని అంటున్నారు. మీరేమో ఏం అందలేదు అంటున్నారు. మీకు ఏం అందలేదా? మీ కుటుంబానికి మీకు కానీ ఏం అందలేదా? ఎప్పుడన్నా ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, మీకేం రాలే. నాకేం లేదు. సరే సార్, జగన్ వస్తే మరి చంద్రబాబు నాయుడు కన్నా బాగా బెటర్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడని మీరు ఎలా నమ్ముతున్నారు? అతను ఇచ్చిన నవరత్నాలు ఒకటి, దాంట్లో అన్ని పథకాలు పెట్టాడు. వాటిని ఇతను చేస్తున్నాడు. ఏం లేదు, చంద్రబాబు ఈయన పెట్టిన పథకాలని అతను అమలు చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా జగన్ పెట్టిన నవరత్నాలని ఇప్పుడు ఈయన పాటిస్తున్నాడు. ఈయన 2 సంవత్సరాల క్రితం చెప్పాడు 2000 రాగానే ఇస్తాను. ఇప్పుడు ఇతను చేశాడు. 4.5 సంవత్సరాలు ఇది కనపడలేదు దానికి. ఇప్పుడు ఎందుకు పెట్టాడు చెప్పండి? ఎందుకు పెట్టాడు 2000? ఎందుకు పెట్టారంటే అదే నేను అదే అడుగుతున్నాను. అంతకుముందు ఇది ఎలక్షన్ స్టంట్ కోసం పెట్టింది ఇది, అంతే అంతే. ఈసారి మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా. ఖచ్చితంగా అట్లా తిరగలేదు. సరే సార్, నరసరావుపేటలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది సార్? మా శ్రీనివాస్ రెడ్డి గారి, నో డౌట్. నో డౌట్. బ్రదర్ ఏం పేరండి? నా పేరు చావమ్మని. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక యువకుడుగా చెప్పు, ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరిని కోరుకుంటున్నావు ఈసారి ముఖ్యమంత్రిగా? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? ఈసారి అయితే పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. పక్కగా చెప్తున్నావు. ఎందుకంటే ఆయన తెస్తున్న నవరాత్రాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో వస్తామని, అది గవర్నమెంట్ కూడా చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అందరూ మార్పును కోరుకుంటున్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? ఎందువల్ల? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఇసుగు పుట్టింది జనానికి. అందుకని గవర్నమెంట్ మారితే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, సీనియర్ వ్యక్తి, ఎంతో అభివృద్ధి చేసినాని అంటున్నారు. మీకేమీ అందలేదు అంటున్నారు, బాగాలేదంటున్నారు. ఎలా అర్థం చేసుకోవచ్చు? అందే వాళ్ళకి అందుతాయి, అందరి వాళ్ళకి అందం అండి. ఎవరికి అందినాయి, ఎవరికి అందలేదు? వాళ్ళ పార్టీ వాళ్ళకి అందుతాయి, అందరికి అందవు కదా. మీకేం అందలేదా? మాకైతే ఏమో అందలేదు, ఏ పథకం కూడా, ఏ పక్క అందలేదు. అది అందువల్ల ఏంటంటే కొత్త మార్పు అనేది కోరుకుంటున్నారు జనం అనేది. ప్రతి ఒక్కరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, నవరత్నాలు ప్రవేశపెట్టాడు, ప్రతి అందరికీ అందుతాయని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి వస్తే మరి ఈ ప్రభుత్వం పరిపాలన కన్నా ఇంకా బెటర్గా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బెటర్గా ఉంటుందని కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. ఒక నరసరావుపేట ఓటర్గా చెప్పండి, అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉందా లేదా? ఈ నరసరావుపేట నియోజకవర్గం చూసుకుంటే అభివృద్ధి చెందిందా లేదా? మీరు చెప్పండి. అభివృద్ధి అంటే పక్కాగా అభివృద్ధి ఏం కాదు, ఎంతో కొంత అభివృద్ధి చెందింది. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ అనేది చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేయాలి, అలా సమస్య లేదు. సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అవుతారు పక్కాగా. నరసరావుపేటలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటుంది, కన్ఫర్మ్. బాగా అందుబాటులో ఉంటారు తను? ఓకే, బాగా అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే. బ్రదర్ ఏం పేరండి మీ పేరు? ఆసిఫ్. ఆసిఫ్ భాయ్, చెప్పు, ఇప్పుడు ఎలా ఉంది ఎలక్షన్స్ ఈ 2019లో? ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎవరు ఎక్కుతారు అనుకుంటున్నావు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? ప్రజెంట్ టీడీపీ బాగానే చేస్తుందండి, బాగానే ఉంది. ఇప్పుడు పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్, ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ మారితే డెవలప్మెంట్ ఇప్పుడు చేసింది ఆగిపోవచ్చు అని, ఇప్పుడు నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. డెవలప్మెంట్ బాగా జరిగింది అంటున్నారు కదా, మీకు కానీ మీ కుటుంబానికి ఏమన్నా ఫలాలు అందాయా? ఫలాలంటే ఇప్పుడు ఇది ఉంది, మన ఇదండి పింఛన్ వస్తుంది, ముసలివాళ్ళకి పింఛన్ వస్తుంది. ఈ బాగానే ఉంది ఇంతవరకు. ఇది రూపాయి బియ్యం ఇదంతా బాగానే ఉంటుంది. ఇది ఇంతవరకు అభివృద్ధి ఎలా జరిగింది? అభివృద్ధి అంటే ప్రజెంట్ ఈ హైకోర్టు ఒకటి బాగానే ఉంది, అమరావతి బాగానే కడుతున్నారు. చూసి వచ్చాము మేము పోయి, చూసి వచ్చాము, బాగానే ఉంది. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు సడన్గా ఇన్ని ఆపేస్తే మరి ఇంతవరకు మరి ఎట్లా ఉంటుందో నెక్స్ట్. ప్రజెంట్ ఈసారికి అయితే ఇతనే బెటర్ అని అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్ అనిపిస్తుంది. జగన్ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వ అంటుండు, పవన్ కూడా నేను వచ్చాను చూద్దాము అని అంటున్నాడు. ఎలా ఉండబోతుంది గట్టి పోటీ? ఎలా ఉండబోతుంది పోటీ? అంటే పవన్కి అంత ఉండదండి, ఏదన్నా జగన్ చంద్రబాబు నాయుడే. జగన్ చంద్రబాబు నాయుడు అంతే. మరి నరసరావుపేటలో ఇప్పుడు ఉన్నది ఎమ్మెల్యే వైసీపీ, ఎలా ఉంది? అభివృద్ధి చేశాడు ఆయనే? అందుబాటులో ఉంటున్నాడు ఆ ఎమ్మెల్యే? తను అందుబాటులో అంటే అందుబాటులో ఉన్నా కానీ పెద్దగా ఆయన హవా ఏమి నడవలేదు ఇక్కడ. అతను పట్టించుకోవడానికి ఛాన్స్ లేదు, అది గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా. అది ఓకే సార్, మరి ఇక్కడ ఎవరు అయితే బాగుంటుంది? పైన ఇంకా గవర్నమెంట్ ఏదైతే అది ఆ గవర్నమెంట్ అయితేనే కింద ఇక్కడ బాగుంటుంది అండి. ఓకే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీకి సంబంధించిన టీడీపీ ఉంటే బాగానే ఉంటుంది. అదే వేరే గవర్నమెంట్ ఉండి ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకేముండదు, ఇక్కడ వర్క్లు ఏం జరగవు. సరే సార్, ఫైనల్గా నువ్వు మద్దతు ఇస్తే
మీ ఓటు కనుక వేస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు, ఎవరు మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడే. నో డౌట్ అండి. నో డౌట్ అది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.